అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విశ్లేషణ ఇద్దామని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో దేనికి చేస్తున్నానంటే, మొన్న మన మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి శ్రీ కోన రఘుపతి గారు విదేశీ పర్యటన ముగించుకొని బాపట్ల విచ్చేసిన సందర్భంగా వాళ్ళ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ కోలాహలంగా తీసుకుంటూ ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళ అభిమానం, వాళ్ళ నాయకుడు అభిమానం గురించి వాళ్ళు చాటి చెప్పుకుంటూ వాళ్ళు చేసుకుంటూ వచ్చేసేసారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఆ కోలాహలం అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు అనేది ఒక విశ్లేషణ ఇస్తాను. ఆయన చెప్పిన వాటికి నాకు తెలిసిన నాకున్న పరిజ్ఞానంలో నేను కొన్ని ప్రశ్నలు, దానికి ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్పగలన నమ్మకంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కళ్ళు బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను చేసిన ఈ వీడియోని ఖచ్చితంగా మీరు వినండి. ఇప్పుడు అన్ని ఆయనే చేసినా ఆయన బాధ కలగచ్చు. ఇప్పుడు ఏదైనా చెప్తా ఉంటే అది మేము పెట్టిందని అంటే అన్ని హ్యాపీగా పెడితే మీరు చేసింది ఏముందండి? ఏం చేయట్లేదు మీరు, ఏం చేయలేదు. మీరు చేశారు, చేయలేదనట. కోడి పందాలు ఆడించారు, ఏంటంటుందండి భార్య బరి బాగా పండించారు. దగ్గర బరిలు ఎక్కడ లేని సంస్కృతిని తీసుకొచ్చు. మేమేదో సంక్రాంతి సభలు అంటే ఇక్కడ ఏదో హరిదాసులు తీసుకోవడం, నెగలు తిప్పడం, తెచ్చినటువంటి జిల్లాని అందరూ మెచ్చుకునే విధంగా చేసేటువంటి అభివృద్ధి చేసేటువంటి రోజు. అందులో పెట్టినటువంటి మెడికల్ కాలేజీని తీసి దుర్బుద్ధులు కట్టేటువంటి బాధ్యత కూడా. విన్నారు కదా ఆ వీడియో. ఆయన ప్రధానంగా 4 అంశాలు లేవనెత్తారు. ఒకటి, కోడి పంద్యాల గురించి ఒకటి మాట్లాడాడు. 2, బాపట్ల సాధకుడు అని అన్నారు. 3వది మెడికల్ కాలేజీ అన్నారు. 4, రోడ్లు మరియు కొత్త పైప్ లైన్లు, ఒకటి డ్రైనేజీ వ్యవస్థ. ఇదంటే ఒకదానికొకటి లింక్ అన్నమాట. ఇవన్నీ నేను విశ్లేషణిస్తాను. ఒక విషయం చెప్తా వినండి. ఇది కోడి పంద్యాల గురించి మాట్లాడారు. మీ నాయకుడు మీకు గుర్తుందో లేదో, మీ మాజీ మంత్రి, మీ ప్రభుత్వంలో చేసిన మాజీ మంత్రి మీకు గుర్తున్నారో లేదో, ఆయన పేరు కూడా నేను చెప్తాను, కొడాలి నాని. మరి గుడివాడలో క్యాప్సికం పెట్టి జనాల యొక్క ప్రజల్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ రోజున మీరు చేసింది దాన్ని ఏమంటారు మాకు తెలియదు. మరి మీరు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. 2వది, బాపట్ల సాధకుడు అన్నారు. అవును, రైట్. బాపట్ల సాధకుడు, బాపట్ల జిల్లాను తీసుకొచ్చారు. దానికి ఒక పౌరుడిగా, బాపట్ల పౌరుడిగా నేను ఒక వ్యక్తిగా అంటే ఒక పౌరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను. 3వది మెడికల్ కాలేజీ అన్నారు. సరే, ఈ మెడికల్ కాలేజీ విషయంలోకి వచ్చేటప్పటికి మీ ప్రభుత్వంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది మీరే కదా. మరి తీసుకొచ్చినప్పుడు గుత్తేదారుడు ఎందుకు వెళ్ళిపోయాడు? అట్టహాసంగా ప్రారంభం చేసిన మెడికల్ కాలేజీ అర్థాంతరంగా ఆగిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు గుత్తేదారుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మరి సకాలంలో బిల్లు చెల్లించలేదా, లేకపోతే ఒత్తిళ్ల మీద వెళ్ళిపోయాడా? ఏ కారణం ఏందో కూడా ఎవరికీ తెలియలేదు. తర్వాత దాని మీద కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తే మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి చెప్పారు, కానీ అది జరగలేదు. మరి దాని గురించి ఏం విశ్లేషణిస్తారు? మెడికల్ కాలేజీ తెచ్చా. ఇప్పుడు సామెత అవుతుంది, నేను పెళ్ళైతే చేసుకుంటాను కానీ భార్యకైతే అన్నం పెట్టను అన్నట్టుగా ఉంది మీరు చెప్పే పద్ధతి. మేము మెడికల్ కాలేజీ తెచ్చాం కానీ మేము మొదలు పెట్టాము, మధ్యలో వాడు వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు అని చెప్పండి. అది మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు మరి ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎందుకు బురద చల్లుతున్నారు? పసిపిగ్గా మా వర్మగారి మీద ఎందుకు మీరు బురద చల్లాల్సిన అవసరం ఏంటి? తర్వాత వచ్చేటప్పటికి రోడ్లు, కొత్త పైప్ లైన్లు. దీంట్లో ఈ విషయంలో నేను క్లారిటీ ఇస్తానండి. కొత్త పైపు లైన్లు అని చెప్పేసి నాణ్యత లేని పైపు లైన్లు వేసి ఈ రోజున మీరు వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తవ్వుతూనే ఉన్నారు. దానికి ప్రధాన కారణం నాణ్యత లేని పైపు లైన్లు వేయటం. మా తాతగారు ఒక చెప్తూ ఉంటాడు, ఒక సామెత. మా ప్రజలారా తప్పుగా అర్థం చేసుకోకుండా దయచేసి ఒక సామెతతో చెప్తున్నాను అనమాట. ఏరిగింది ఎత్తేసుకోవటము అని అంటారంట. అంటే మనం చేసిన పనే దాన్ని మళ్ళీ మొదలు పెట్టుకోవటము అని. ఆ వ్యవస్థ ఏమైంది అని అంటే,
ఆ డ్రైనేజ్ ఆ పైప్ లైన్లు వేయటం వల్ల ప్రతి చోట లీకులు అవుతున్నాయి. వీరు ఏమంటూ కొత్త రోడ్లు కొత్త పైప్ లైన్లను మొదలుపెట్టిన దగ్గర బాపట్ల ప్రజానికము మీ అందరూ మన అంతరాత్మ సాక్షిగా చెప్పండి, ఏ రోజైనా మున్సిపాలిటీ మంచినీళ్లు తృప్తిగా తాగగలిగారా? బురద వాసన, మురుగు వాసన, పచ్చగా రావటం. అప్పటికి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు పాపం వాళ్ళు ఎట్లా చెయ్యాలి, దాన్ని ఏ విధంగా చేయాలన్నా కూడా వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. గతంలో ఏ రోజు కూడా ఇట్లా రాలా. గత పైప్ లైన్లు పాత పైప్ లైన్లు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎప్పుడన్నా రేరుగా జరిగేది. కానీ వీళ్ళు మొదలుపెట్టిన దగ్గర నుంచి వేసిన ఆ పైప్ లైన్లు ఏమంటూ వేశారో అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చింది. తర్వాత ఆ దెబ్బతో రోడ్లు ఎక్కడికక్కడ సుందరవదనంగా నిర్మించిన రోడ్లు తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా గుంటలు, యాక్సిడెంట్లు. మొన్న ఈ మధ్యకాలంలో చీల్ రోడ్లో జరిగిన యాక్సిడెంట్లు, అంతకుముందు కనికావలసూడి దగ్గర జరిగినాయి. అనేక చోట్ల గుంటలు తవ్వటం, ఆ రోడ్లు అక్కడ మట్టి అట్టడం, వీళ్ళు చూసుకోకుండా వెళ్ళటం, పడిపోవటం, దెబ్బలు తగ్గడం. తర్వాత వచ్చేసి ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ గురించి మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్తున్నాను నేను. గతంలో గాద వెంకటరెడ్డి గారు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, గాద వెంకటరెడ్డి గారు ఏం చేశారంటే ఆ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంది. ఆ టైంలో కొత్త డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చి పెద్ద పెద్ద దరిదాపు చాలా ఇంతంతలా ఉంటుంది. అవి మేము చూసాం, మాకు తెలుసు. అవి పగలగొడతాను కూడా పొక్లేన్లకు కూడా వాళ్ళ కాలం దాన్ని పగలగొట్టారు. సరే, కొత్త రోడ్లు వెడల్పన్నారు, అదన్నారు, ఇదన్నారు, పగలగొట్టారు. ఆ కొత్త డ్రైనేజీ వేయటం వల్ల పారుదల నిలిచిపోయింది. అసలు ఒక సవ్యమైన మార్గం లేకుండా పోయింది. సవ్యమైన నీరు పారుదల లేదు. ఇవాళ ఓపెన్ చేసి చూస్తే ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోయి